వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒకేసారి మొత్తం సచివాలయాలు ఫస్ట్లో చూసుకుంటే రంగులన్నీ మార్చేయడం రాత్రికి రాత్రి రంగుల గురించి కూడా అప్పుడు చాలా వివాదాలైనాయి, మనం కూడా మాట్లాడుకున్నాం. చివరికి సరిహద్దు రాళ్ళు వేసే చోట కూడా జగన్ బొమ్మతో ఆ రాళ్ళు పెట్టి వేయడం. ఇప్పుడు మనం చాలా కంపెనీల్లో పనిచేసాం, జీతం ఇస్తారని చెప్పి వాళ్ళ ఫోటో మనం వేసుకొని తిరుగుతూ ఉంటే మనం ఎప్పుడూ ఒప్పుకోం. అలాగే ఎందుకు దాన్ని ఆయన ఇంకా గ్రహించలేకపోతున్నారు, అది ఎంతవరకు మైనస్ అయింది? పేరు పిచ్చ మాత్రం జనాలకు బాగా వెక్సేషన్ వచ్చింది, అది చివరిలో బాగా పెరిగింది. బాగా ఎందుకంటే పట్టాల మీద బొమ్మలు, అదొకటి. అవును, పట్టాల మీద బొమ్మలు డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు సహజంగా నెగిటివ్. అంటే ఆస్తి, అది ఆస్తి డాక్యుమెంట్ మీద ఆయన ఫోటో ఏంటి అన్నటువంటిది. ఇదేమైందంటే టోటల్ గా ప్రైవేట్ ఆస్తులకు కూడా అదే అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ అవ్వడానికి కారణం. అవును, ఊహించుకోవచ్చు కదా, అనుకోవచ్చు, తప్పే ఉంది, ఇలాగే చేస్తారు. అదే కాకుండా అది పవన్ అమ్మటం ఆ మాట, అవును, మీ లాగేసుకుంటున్నాడు, ఒరిజినల్స్ తీసేసుకుంటాడు, అవును, ఇది కూడా జనంలోకి బాగా వెళ్ళింది. ఎందుకని దానికి కారణం ఏమైంది, రీసర్వే చేసినప్పుడు రాళ్లు బాతినప్పుడు అవును జగన్ బొమ్మలతో ఉండదు. అదే కదా. అవును, ఇది ఈ పిచ్చ మరి జగన్కే ఉందా, జగన్ కి సంబంధించి జగన్ మీద వీరభక్తితో వేరే వాళ్ళు జగన్ తెలియకుండా జరిగిందా అది. కాబట్టి అందులో డ్రోన్ సర్వేలు చేసి ఆ రిపోర్ట్ అంతా మళ్ళీ ఆయనకి ఇచ్చారు, మొత్తం చూసారని అంటారు కదా. అలాంటప్పుడు ఆయన తెలియకుండా ఎలాగ ఆయన బొమ్మతో ఉన్న రాళ్ళు సర్వే ఇట్లా పెడుతున్నప్పుడు ఇది జనానికి తెలుసు. నేనే వీడియో చేశాను ఇట్లా రాళ్ళు పెట్టడానికి ప్రతి ఒక్కరు తెలివి ఉంటుందా, కమ్యూనికేషన్ ఎలాగ ఉంటుంది, ఎందుకుంటుంది. కాకపోతే తనకు ఆ ఫీలింగ్ ఉంది, తన పేరు తన నాన్న పేరు జనంలో నానాలా బాగా ఉండాలి అన్నట్టు ఆ ఫీలింగ్ దెబ్బేసింది ఇక్కడ. అంటే ప్రతిదానికి ఇప్పుడు జగనన్న పథకం, జగనన్న తోడు